రామ్టాక్కి తిరిగి స్వాగతం. స్వామి అవిముక్తేశ్వరానంద పలకటం కొద్దిగా పెద్ద పేరుంది. ఆ ఆ విముక్తేశ్వరానంద్ ఈయన జ్యోతి మఠం, జోషి మఠం అంటారు, జ్యోతిర్మఠం అంటారు, జోషి మఠం అంటారు. దానికి శంకరాచార్యుడు పీఠాధిపతిని శంకరాచార్యులు అంటారు. ఆ ఆ పీఠాధిపతిగా శంకరాచార్యుడిగా తనకు తాను ప్రకటించుకున్నాడు. ప్రజలు కూడా మరి ఆరాధిస్తున్నారు. మరి ఎందుకు ఈయన వివాదాల్లో ఉన్నాడు? ఇది మన టాపిక్ ఇవాళ. దీనికి ముందు అసలు ఈ పీఠాలు ఏంటో తెలుసుకోవాలి మీరు. ఆదిగురు శంకరాచార్య అప్పట్లోనే 4 పీఠాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశాడు. ఉత్తరాన ఈ జ్యోతిర్మఠ్, అదే పశ్చిమాన శారదాపీఠం ద్వారకలో, ఇది బద్రీనాథ్ ఈ జ్యోతిర్మఠ్, అది ద్వారక. తూర్పున పూరిలో గోవర్ధన పీఠం మఠం, అట్లనే దక్షిణాదిన శృంగేరిలో శారదాపీఠం. ఈ 4 పీఠాలని అప్పట్లోనే ఆది శంకరాచార్య చేశాడు. మరి ఇప్పుడు చెప్పండి, దేశం లేదు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే దేశం ఏర్పడింది అంటారే. రాజకీయ పటంలో రాజకీయంగా రాజులు ఉండొచ్చు, అనేక రాజులు, కానీ దేశం ఎప్పుడు ఒకటిగానే ఉంది. అప్పట్లోనే ఆది శంకరాచార్య మరి 4 ఇప్పుడున్న భారతదేశంలో 4 దిక్కుల 4 మఠాలను ఏర్పాటు చేశాడు. మరి అది భారతదేశం యొక్క చరిత్ర. ఏదో మనకి తెలియకుండా ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సరే, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళేదానికన్నా కూడా ముందు మనం అసలు ఎందుకు ఇది వివాదాల్లో ఉంది, ఎందుకనో మనకు తెలియదు. కానీ ఈ ఉత్తరాది జ్యోతిర్మఠం ఎప్పుడు వివాదాల్లో ఉంటుంది? 168 సంవత్సరాలు అసలు ఆ శంకరాచార్యుడు లేడు ఈ మఠానికి. 1700 చిల్లర్ల నుంచి మొదలు పెట్టుకొని 1941 వరకు లేరు. 1941లో ఈ మిగతా మఠాధీశులు శంకరాచార్యులు వాళ్ళు కన్విన్స్ చేసి ఒప్పించి స్వామి రామకృష్ణ తీర్థని చేశారు. ఆయన మొదట్లో లేదు, ఆయన తర్వాత ఒప్పుకున్నాడు. ఆయన ఒక 12 సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత చనిపోతే 1953లో మళ్ళీ వివాదం మొదలైంది. స్వామి స్వరూపానంద సరస్వతి, స్వామి వాసుదేవానంద సరస్వతి, వీళ్ళిద్దరి మధ్య ఎవరు సక్సెసర్ అనే దానికి వివాదం మొదలైంది. అది ఎప్పుడు పరిష్కారం కాలేదు. ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, కానీ ఎక్కువ మంది స్వామి స్వరూపానంద సరస్వతిని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్, క్విట్ ఇండియా మూమెంట్లో కూడా పాల్గొన్నాడు. అట్లనే వివాదాస్పదుడు ఆయన కూడా. అసలు సాయిబాబాని వర్షిప్ చేయటం అన్నదాన్ని తప్పని చెప్పి మాట్లాడాడు. అట్లానే ఇస్కాన్, అసలు అది హిందూ ఇదే కాదన్నాడు ఇస్కాన్ని. సో ఆయన ఇట్లానే వివాదాల్లో ఉండేవాడు ఆయన మరి 1953 నుంచి 2022 దాకా ఉన్నాడు. 22లో చనిపోయాడు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి స్వామి అవిముక్తేశ్వరానంద్ తనకు తాను శంకరాచార్యుడుగా ప్రకటించుకున్నాడు. అయితే అది అంతటితో ఆగిందా అంటే, ఈయన ప్రకటించుకున్న దాని మీద కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో చివరికి విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఇంకొక శంకరాచార్యుడు, పూరి శంకరాచార్య అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది సరిగ్గా జరగలేదు ఎంపిక అనేది. అందుకని సుప్రీంకోర్టు ఈయన శంకరాచార్య పదవికి జరిగే కరుణేషన్ని స్టే ఇచ్చింది, జరగకుండా చేసింది ఆ ఉత్సవాన్ని. మరి ఇప్పుడు ఈయన శంకరాచార్య అవునా కాదా అంటే ఎవరు చెప్పలేరు. ఇది చరిత్ర, ప్రస్తుత చరిత్ర. ఆయన చెప్పుకుంటాడు. ఇటీవల ఎక్కడో మాట్లాడుతూ అసలు ఎవరు నన్ను కాదంటానికి లేదు, ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి కూడా ఏం చేయలేడు, మమ్మల్ని ఎన్నుకోవాల్సిన శంకరాచార్యులను కానీ వీళ్ళు శంకరాచార్యులు ఎన్నుకుంటారు కానీ వీళ్ళు ఎవరో కాదని అన్నాడు. అది వరకు వాస్తవమే, దాని వరకు ఎవరికి ఇదేం లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా, స్టే ఇచ్చింది కదా.
దాని గురించి అసలు ఇప్పుడు తెలుసుకుందామండి. అసలు ఈ ఈ స్వామి అవిముక్తేశ్వరానంద ఎవరు, ఏంటి, అసలు ఎందుకు ఇంత వివాదాల్లో ఉంటున్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మనం జ్యోతిర్మఠ్ గురించి తెలుసుకున్నాం, దాని వివాదాలు ఏంటనేది. అసలు ఈ స్వామి అవిముక్తాశ్వరానంద ఈయన అసలు పేరు ఉమాశంకర్ ఉపాధ్యాయ. ఈయన పుట్టింది బ్రాహ్మణాపూర్, ప్రతాప్గఢ్ జిల్లా, ఉత్తరప్రదేశ్లో. సరే, తర్వాత కొన్నాళ్ళకి అక్కడ ప్రతాప్గఢ్లో చదువుకున్నాడు బాల్యంలో. ఆ తర్వాత గుజరాత్ వలస వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. ఆ తర్వాత వారణాసి వచ్చి సాంస్క్రిట్ యూనివర్సిటీలో చదివాడు. సో ఇది ఈయన చరిత్ర. ఈయన 1990లో చివరి దశలో సన్యాసం స్వీకరించాడట. కానీ మనకి ప్రధానంగా బాగా తెలిసింది ఎప్పటి నుంచి అంటే, స్వామి స్వరూపానంద సరస్వతి దగ్గర దీక్ష తీసుకుంది 2006లో. అప్పటి నుంచి మనకి తెలిసినటువంటిది ఈయన చరిత్ర ఎక్కువగా. ఈయన ఎప్పుడు కాంట్రవర్సీలు, వాళ్ళ గురువు ఎట్లనే ఈయన కూడా కాంట్రవర్సీలో ఉంటాడు. ఇంకా వాళ్ళ గురువు ఏంటంటే మతపరమైనటువంటి విషయాలు, ఈయన రాజకీయాల్లో కూడా మాట్లాడుతాడు. ఈయన అంటే మొదట్లో అసలు ఈయన కాంగ్రెస్ ఎస్పీకి అనుకూల స్వామీజీ అని ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఈయన కాంట్రవర్సీస్ చెప్తాను. 2018లో కాశీ విశ్వనాథ్ కారిడార్ మొదలుపెట్టారు మోడీ. అప్పటికి యోగి కూడా వచ్చాడు చీఫ్ మినిస్టర్గా. వీళ్ళు ఏం చేశారంటే ఆ కారిడార్ కోసం తవ్వకాల్లో బయటపడినటువంటి దేవాలయాల్ని అక్కడి నుంచి తీసి వేరే చోట ప్రతిష్ఠించారు. దాన్ని విమర్శించాడు ఈయన. అసలు చేయటానికి లేదు, మీరెవరు అట్ట చేయటానికి అన్నాడు. అక్కడ అంతకన్నా ముఖ్యమైన విషయం మీకు ఇంకోటి, 2024 అయోధ్య రామాలయం ప్రతిష్టని వ్యతిరేకించాడు. ప్రతిష్టాపనని సగమే కంప్లీట్ అయింది, ఇది చేయటానికి లేదన్నాడు. ఒకటి కాదు, మోడీనైతే లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు అప్పట్లోనే. ఏంటంటే కాశీ విశ్వనాథ్ కారిడార్ విషయంలో, అట్లానే మరి హిందూ అని చెప్పుకొని వచ్చేసి గోవధ నిషేధాన్ని పూర్తిగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఇది. తర్వాత పోయినసారి కుంభమేళాలో కూడా 2025 జనవరిలో జరిగిన కుంభమేళా మీద అప్పుడు అల్లర్లు జరిగితే విమర్శించాడు యోగి గవర్నమెంట్ని. యోగి గవర్నమెంటు అసలు ఫెయిల్ అయింది దీన్ని అమలు చేయడంలోని. ఆ తర్వాత మొన్న జరిగిన మాఘమేళా, 2026 జనవరిలో జరిగిన మాఘమేళా కూడా అదే ప్రయాగరాజ్లో జరిగితే పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. 100 మంది 200 300 మంది తోటి వచ్చేసి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక స్నానాలు చేయాలన్నాడు. వాళ్ళు ముందు వాళ్ళకి చెప్పలేదు, అప్పటికప్పుడు వచ్చాడు. అంతమంది అదే రోజు మౌన అమావాస్య రోజు అంతమంది వచ్చిన రోజు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. ముందు నోటీస్ ఇవ్వలేదు, తర్వాత వీళ్ళు రమ్మన్నా కూడా రాలేదు, అలిగాడు ఆయన. పెద్ద కాంట్రవర్షియల్ మొదటి నుంచి కూడా. 2024 చూడండి, రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందూయిజాన్ని గురించి ఏదో మాట్లాడితే బీజేపీ వాళ్ళు అసలు హిందూయిజమే కాదు అన్నట్టు దాన్ని సమర్థించాడు ఆయన, రాహుల్ గాంధీ ప్రకటనని. అప్పుడే కాంగ్రెస్ స్వామీజీ అని కూడా పేరు వచ్చింది. అదే ఈయన మళ్ళా సంవత్సరం లోపల రాహుల్ గాంధీని అసలు నువ్వు హిందువే కాదన్నాడు. నేను వెలేస్తున్నాను హిందువుగా కాదంటాను, ఎందుకనంటే నువ్వు మనుస్మృతిని వ్యతిరేకించావు, నువ్వు హిందువే కాదన్నాడు. అంటే మొదటిది కాంట్రవర్షియల్ పర్సన్ అయినా, అంటే ఉన్నట్టు మాట్లాడేస్తాడు. ఆయనకి ఏదనిపిస్తే కరెక్ట్ అనుకుంటే అది మాట్లాడతాడు. ఇటీవల ఈ దాని మీద మళ్ళా మొదలుపెట్టాడు, గోవధ దీని మీద. సమాజ్వాదీ పార్టీ వెళ్ళి సమర్థిస్తుంది, అఖిలేష్ యాదవ్. ఆయనే వదిలిపెట్టలే. ఆయన అక్కడ అన్నాడు, కాంక్రీట్ ప్రణాళిక ఇవ్వండి, మీరు గోవధ నిషేధానికి నిజంగానే సపోర్ట్ చేస్తున్నట్టుగా అన్నాడు. గొంతులో వెలక్కాయ పడింది ఆయనకి, ఎవరికి, అఖిలేష్ యాదవ్కి. అట్లానే పవన్ ఖేడాయిలు సమర్థించారు. అంటే వీళ్ళు రాజకీయంగా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అసలు సమస్య అది కాదు. ఇద్దరు మఠాధిపతులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోరఖ్నాథ్ పీఠాధిపతి. ఈయన, అది కాంట్రవర్సీ లేదు, ఈయన జ్యోతిష్ పీఠానికి జ్యోతిర్మఠానికి పీఠాధిపతిగా స్వయంగా ప్రకటించుకున్నాడు. కానీ కాంట్రవర్సీ ఉంది సుప్రీంకోర్టులో, వీళ్ళిద్దరికి పట్టలేదు. యోగి ఆయన అసలు ఏమన్నాడు తెలుసా, మొన్న డైరెక్ట్గా పేరు చెప్పలేదు కానీ, కాల్ నేమి, హనుమంతుడు శ్రీలంక వెళ్ళే దారిలో ఒక రాక్షసుడు ఎదురుపడతాడు, కాల్ నేమి.
ఆ పేరుతో పిలిచాడు. ఈయనేది అందరికీ అర్థమవుతాం. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు, అశుతోష్ బ్రహ్మచారి అని చెప్పి ఈయన మీద ఒక పెద్ద కంప్లైంట్ పెట్టాడు. పోక్సో కేసు పెట్టాడు. అంటే చిన్న పిల్లల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేశారనేది. చివరికి ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి విచారణకు వస్తూ ఉంటే ట్రైన్లో ఆయన మీద దాడి చేశారు. వీళ్ళ మనుషులే దాడి చేశారని అది చెప్తున్నా. ఆయన ముక్కంత రక్తం గారుతా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈయన శంకరాచార్యాన్ని నమ్మే వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. ఎవరో కాదు, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈయన డిసిపుల్. ప్రకటనలే ఇచ్చాడు ఈయన. ఆ తర్వాత అట్లానే ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పథక్ కూడా ఈయన డిసిపుల్గా చెప్తారు. అంటే ప్రభుత్వంలోనే రెండుగా విభజించబడింది. అఫిషియల్గా బీజేపీ ఏం చెప్తా ఉందంటే మనం ఈ కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దని చెప్తా ఉంది. ఇది సున్నితమైన సమస్య, వెళ్ళొద్దని చెప్తుంది. కానీ యోగికి ప్రాబ్లం ఉంది, ఆయన ఒక మఠాధిపతి. సో ఏం జరుగుతుంది అనేది తెలియదు. కానీ నేను ఈయన అందరూ అనుకుంటున్నట్టుగా అట్లా కూడా ఏం లేదు. మోడీ వ్యతిరేక అంటానికి 2014లో మరి ట్రాక్ రికార్డ్ ఏంటంటే మోడీ అధికారంలోకి రావడం 2014 ఎన్నికల్లో మోడీకి మద్దతు ఇచ్చాడట. స్టూడెంట్ దశలో ఏబీవీపీలో ఉన్నాడట చెప్తున్నారు. మరి ఏది ఏంటనేది ఎవరికి తెలియదు. ఈయనకి చెప్పాను కదా, ఈయనకి మనసులో ఏదనిపిస్తే, ఇది తప్పు అనిపిస్తే మాట్లాడతాడు. రాహుల్ గాంధీని విమర్శించాడు, అఖిలేష్ యాదవ్ని వార్న్ చేశాడు, మోడీని, యోగి అయితే మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇద్దరు మఠాధిపతులు. అక్కడ ఇద్దరికి పడుతున్నట్లేదు. నా పాయింట్ అల్లా ఇది యూపీ ఎన్నికల్ని ప్రభావితం చేయబోతుందా? ఇద్దరి మఠాధిపతుల మధ్య వైరంగా మారిందా? బీజేపీకి ఇరకాట పరిస్థితి తీసుకొచ్చిందా? కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.